హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆనంద చాలా సీరియస్గా ప్రీతితో ఇలా అంటూ ఉంటుంది. చూసావా, నేను చెప్పానా, నేను గొప్ప కోడల్ని తెచ్చుకుంటానని చెప్పాను కదా. ఇదిగో నా కోడలు నీలాగా చేసే మనిషి కాదు, నువ్వు మనిషివే కాదు అసలు నువ్వు అని, మనిషి రూపంలో ఉన్న మృగాన్ని నువ్వు అని సీరియస్గా తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది. కోడలంటే ఇంటి పరువు కాపాడేదాన్నే కోడలు అంటారు. అలాగే బరువు బాధ్యతల్ని మోస్తూ కుటుంబాన్ని సరిదిద్దుకుంటూ ఉమ్మడి కుటుంబంగా ఉంచేదే కోడలు అని చెప్తూ ఉంటుంది. నీలాగా బరి తెగించి ఇలా ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరుగుతూ ఇలాంటి పనులు చేసేదాన్ని కోడలు అనరు, రాక్షసి అంటారు అని సీరియస్గా తిట్టేస్తుంది. నా కోడలు చూడు, నా ఇంటి పరువు కాపాడుతుంది. నేను ఎలాగైతే నా కుటుంబాన్ని నిలబెట్టుకున్నానో అలా నా కోడలు నిలబెడుతుందనే నమ్మకం నాకుంది అని ఆనంద సీరియస్గా చెప్తుంది. అప్పుడే అందరి ముందే శరణ్యని దగ్గరికి తీసుకొని ఇలా నుదుటన ముద్దు పెట్టుకుంటుంది. విశ్వనాథం, గీత చాలా సంతోషపడుతూ ఉంటారు. కాంచన చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అనన్య అందరూ కూడా హ్యాపీగా చూస్తూ ఉంటారు. అప్పుడే ఆనంద అలా చేయటం అందరూ హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ప్రీతి ఇంటికి వచ్చిన తర్వాత రోహిత్ చాలా గట్టిగా ప్రీతిని కొట్టేస్తాడు. అప్పుడు ప్రీతి, రోహిత్ ఏంటిది అని అంటూ ఉంటే, నోరెత్తావా చంపేస్తానే నేను అని రోహిత్ సీరియస్గా అంటాడు. అసలు నువ్వు మనిషివేనా, ఆడదానివేనా, ఇలాంటి పని చేస్తావా? అమ్మవారి విగ్రహాన్ని వాడెవరితోనో కలిసి చేతులు కలిపి వాడు నువ్వు కలిసి ఇలా మోసం చేస్తారా అని సీరియస్గా తిడుతూ ఉంటే, ఇక అప్పుడే అలా చూస్తూ ఉంటే ఇంకా వెంటనే ఇలా అంటాడు. చూడు, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసావంటే చంపుతాను నేను, అసలు నీతో ఉండను నేను. అయినా మా అమ్మ వాళ్ళు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, అది మంచిది కాదు ఇలా చేస్తుంది అని చెప్పి ఎన్నిసార్లు చెప్పారో నేనే వినిపించుకోలేదు. నువ్వు మంచిదానివని నమ్మి నీ వెంట వచ్చినందుకు నాకు ఇంత పెద్ద శిక్ష విధిస్తావా? అందరూ చెప్పిన మాటల్ని నిజం చేస్తున్నావు నువ్వు. మా అమ్మ వాళ్ళు అందరూ చెప్తున్నారు నువ్వు మంచిదానివి కాదు అని చెప్పి, నువ్వు వాళ్ళు చెప్పినట్టుగానే ఇప్పుడు నువ్వు ప్రవర్తిస్తున్నావు. నేను అన్నీ వదిలేసి అందరినీ కాదని నీ వెంట వచ్చాను, కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు నా కోసం మంచిగా ఆలోచించాలి కదా. అరే, మా పిన్ని నా మీద ప్రేమతో కష్టపడుతున్నాడని చెప్పి డబ్బు పంపించింది షాపింగ్ మాల్ పెట్టుకోమని చెప్పి, కానీ దాన్ని నువ్వేం చేసావు? కావాలని రిటర్న్ పంపించేశావు. అంతేకాదు, ఆ నీలకంఠం గాడు వాడెవడొస్తూ అని అంటూ సీరియస్గా అరుస్తూ ఉంటాడు. అప్పుడు రోహిత్ అలా అరుస్తూ ఉంటే ప్రీతి ఇలా చూసి అనుకుంటుంది, అమ్మో, ఇప్పుడు రోహిత్కి ఎదురు చెప్పకూడదు, చెప్పాను అంటే నన్ను ఖచ్చితంగా వదిలేస్తాడు, కాబట్టి ఇప్పుడు రోహిత్కి నేను ఎదురు చెప్పను అని అనుకుంటూ, లేదు రోహిత్, నేను ఆ నీలకంఠం చెప్పాడు కాబట్టి అలా చేశానే కానీ కావాలని చేయలేదు రోహిత్ అని అంటే, నోర్ముయ్ అన్నానా? ఎవడేవాడు నీలకంఠం, ఎవడసలు వాడు అని సీరియస్గా అరుస్తాడు. ఇంకా నీలకంఠం అది ఇదని చెప్పావో చంపేస్తా నేను, అసలు వాడెవడు? మా పిన్ని ఎదుగుతుంటే ఓర్వలేక వాడు అలా శత్రువుగా తయారయ్యాడు. వాడిని పట్టుకొని నువ్వు తిరుగుతావా? వాడు చెప్పినట్టు వింటావా? వాడు డబ్బులు ఇస్తే తీసుకుంటావా అంటే, వాడు మనం అడగకపోయినా సహాయం చేశాడు కదా అని అంటూ ఉంటే, వాడు చేస్తాడు, మా పిన్నిని అవమానించడానికి, ఇలాంటి ప్లాన్లలో పాల్గొనటానికి చేస్తాడు అని సీరియస్గా రోహిత్ అరిచేస్తాడు. అప్పుడే ప్రీతి కాళ్ళు పట్టుకొని, రోహిత్ ప్లీజ్ రోహిత్, నన్ను వదిలేయద్దు, ఇలా బాధపడద్దు రోహిత్ ప్లీజ్ అని కాళ్ళు పట్టుకుంటే రోహిత్ ఒక్కసారిగా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆనంద ఇంట్లో అందరూ ఉంటారు. ఇక చాలా హ్యాపీగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళ బావగారు అంటారు, అమ్మ ఆనంద, ఎప్పుడు వచ్చే లాభం కంటే ఈసారి మన కొత్త షాపింగ్ మాల్కి చాలా లాభం వచ్చింది, ఆ పాత దానికంటే కూడా కొత్త దాని మీదే ఎక్కువ వచ్చింది అని చెప్తూ ఉంటే దర్శన్ అక్కడికి వచ్చి ఇలా అంటాడు, అదే అమ్మకి మనకి లాభం ఎంతొచ్చిందా అని కాదు, జనాలకి ఎంత ఉపయోగపడిందా, వాళ్ళకి ఆశీర్వాదం, అమ్మవారి ఆశీర్వాదం దక్కిందా, వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటుంది అమ్మ, లాభాల కోసం చూడదు అని అంటూ దర్శన్ అంటాడు. అలా అనేసరికి అవును అని చెప్పేసి చాలా హ్యాపీగా అలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక వెంటనే ఇలా అంటాడు, లేదు అమ్మ చాలా గ్రేట్గా ఆలోచిస్తుంది అని అందరూ అనుకుంటారు. ఇక ఆనంద అలా చూసి నవ్వుతూ, ఈ క్రెడిట్ అంతా మనది కాదు, ఇదంతా శరణ్య వల్ల జరిగింది, నా కోడలు అంత మంచి చేసింది, తనే కానీ లేకపోయింటే ఈరోజు పరిస్థితి ఏంటి, మనం బాధపడుతూ అవమానాలు పడుతూ చాలా కృంగిపోయే వాళ్ళం, ఈరోజు శరణ్య ముందుకు అడుగు వేసింది కాబట్టి అంత మంచి జరిగింది అని అంటూ చెప్తే
అప్పుడు దర్శన్ గుర్తు తెచ్చుకుంటాడు. శరణ్య నీటిలోకి అమ్మవారి కోసం వెళ్ళటం, అమ్మవారి కోసం వాళ్ళతో ఫైట్ చేయటం. దర్శన్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఇంకా తననే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆనంద ఇలా అంటుంది, శరణ్య చాలా గొప్పది, చాలా గొప్పగా ఆలోచిస్తుంది. మన కుటుంబం కోసం, మన పేరు నిలబెట్టడం కోసం ఆమె ఏమైనా చేస్తుంది అని చెప్పి గ్రేట్గా శరణ్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే శరణ్య చెప్తుంది కదా, ఇదంతా నా క్రెడిట్ కాదు, ఇదంతా బావగారు చేశారు అనేసి. అప్పుడు ఆనంద ఇలా అంటుంది, తను చేసినా సరే కానీ ఎదుటి వాళ్ళ పేరు మంచిగా ఉండాలని చెప్పి రోహిత్ పేరు కూడా అందులో మెన్షన్ చేసింది. చూసారా ఎంత గొప్పగా ఆలోచిస్తుందో అని అంటూ ఉంటే ఇక అప్పుడే అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఆనంద అంటుంది, శరణ్యని ఇంకా ఎక్కువ కాలం నేను దూరం పెట్టదలుచుకోలేదు, అందుకే వెంటనే నా ఇంటి కోడలుగా చేసేసుకోవాలి అనుకుంటున్నాను, ఆలస్యం చేయటం నాకు ఇష్టం లేదు అంటే ఆనంద వాళ్ళక్క మరి వెంటనే ముహూర్తాలు చూసేద్దామా ఆనంద అంటే అవునక్క వెంటనే పెళ్లి ముహూర్తాలు చూసేద్దాం అని చెప్పగానే సరే అని చెప్పేసి ఇక వెంటనే నేను ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేస్తాను అనేసి పక్కకి వెళ్ళిపోతుంది ఆనంద వాళ్ళక్క. దర్శన్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే విశ్వనాథంకి ఫోన్ చేస్తే హలో ఎవరు అంటే నేను ఆనంద వాళ్ళ అక్కని అని అంటూ చెప్పగానే ఓ అని అంటూ చెప్పండి అమ్మా అంటే అప్పుడే గీత వచ్చి ఎవరు అంటే మీ పెద్ద వియ్యంకురాలు, మన పెద్ద వియ్యంకురాలు అంటే ఏమన్నారు అని అడిగితే లేదు మా గీత అడిగింది ఎవరు అంటే చెప్తున్నాను అంటే ఓ సరే అయితే అప్పుడే విశ్వనాథం స్పీకర్ పెడతాడు వాళ్ళ భార్య వినటం కోసం. అప్పుడు ఇలా అంటూ ఉంటుంది, వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టించడం కోసం మా ఇంటి కోడల్ని తీసుకొని ఆనంద రమ్మని చెప్తుంది అని చెప్పేసరికి కాంచన ఆ మాట విని సీరియస్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు విశ్వనాథం గీత చాలా సంతోషపడుతూ ఉంటారు. సరే వచ్చేస్తాం అని అంటూ చెప్తారు. తొందరగా వచ్చేసేయండి అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత ఆనంద వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఇలా చెప్తూ ఉంటుంది, ఆనంద చెప్పేశానమ్మా వాళ్ళకి వచ్చేస్తామని కూడా చెప్పారు అని అంటే అవునా అక్క, అసలు ఆ శరణ్యని ఎప్పుడెప్పుడు నా ఇంటి కోడలుగా చేసుకోవాలని ఆతృతగా ఉంది నాకు, శరణ్యని వెంటనే తెచ్చేసుకోవాలి అని ఆనంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది శరణ్య గురించి. ఇక దర్శన్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. ఇటువైపు శరణ్య, అటువైపు సమీర. దర్శన్కి ఏం చేయాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆనంద అలా చూస్తూ తర్వాత పడుకున్నప్పుడు ఇంకా వాళ్ళ ఆయన ఆనంద భర్త పక్కకి వచ్చి కూర్చుంటాడు. అక్కడ అమ్మవారిలా ఉన్నప్పుడు తేలు కుడితే ఎంతో ఓపికతో దాన్ని దిగమింగుకొని బాధని భరిస్తూ అలాగే కూర్చుంటుంది కదా. అక్కడ జరిగిందంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. కాలుని ఇలా ఆయింట్మెంట్ పెడదామని చెప్పి ఇలా కాలుని ముట్టుకునేసరికి ఆనంద ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. ఏంటండి ఏం చేస్తున్నారు మీరు అని అంటే ఆనంద నువ్వు ఎంత నొప్పిని బాధని భరించావు కదా, నీలాంటిది గొప్ప మనిషి ఎవరు ఉండరు ఆనంద, నువ్వు మన కోసం కుటుంబం కోసం ఇంత త్యాగం చేస్తున్నావు ఆనంద అంటే నువ్వు ఊరుకోండి, నేనే ఎంత పెద్ద త్యాగం చేశానని మీరందరూ కూడా నాకు తోడుగా ఉన్నారు కదా అంటే చూడు తేలు కుట్టినా సరే ఇంత బాధని దిగమింగుకొని నువ్వు ఇలా చేసావు అంటే ముందు మీరు నా కాళ్ళు వదిలేసేయండి అని అంటూ ఆనంద చెప్తూ ఉంటుంది.